అనుకుంటాను. ఈ కారు అంటావు, ఈ కారు ఎవరిది? నాదే నీదే? వాడికి మనం బాకీనా, వాడు మనకి బాకీనా? నీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది, కానీ ఈ విషయం నాకు అర్థమయ్యేటట్టు చెప్పిస్తావు. నిన్ను తగలెట్ట అస్తమానం ఆకులు మేకలాగా నవ్వులుతూ ఆఫీసులో ఒక్క ముక్క మాట్లాడకుండా వర్క్ ఎలా చేస్తావయ్యా? ఆకలేస్ అన్నారు గాని మూగి పీనుకులాగా అసలు మాట్లాడద్దా? మాట్లాడది అసలు నాకు అనుమానం. నీ సౌకర్యార్థమే ఆఫీసర్ గారితో చెప్పి 2 ఓట్లు ధైర్యిస్తున్నావా? నిన్న భగవంతుడు కూడా బాగు చేయలేడు. చచ్చిన తర్వాత పాడి మీద పెడుతూ కూడా నువ్వు తంపులో నవ్వుతూనే ఉంటావు. ఇదిగో నాకు ఈ అకౌంట్ అర్థమయ్యేంత వరకు నీకు ఆకులు లేవు, తోకలు లేవు, సొమ్మని నవ్వుతుండు. ఈ 2 ఫైల్లో ఉన్న కరెస్పాండెన్స్ అంతా 3 కాపీలుగా టైప్ చేయండి. నిన్న నుంచి మా బామ్మ మిమ్మల్ని గురించి పొగట్టమే కంటిన్యూస్ ప్రోగ్రామ్ గా పెట్టుకుందండి. అంటే ఆవిడికి నా మీద సదభిప్రాయం ఏర్పడింది. అబ్బో అంతా ఇంత కాదండి, పొగిడిన పొగడ్త పొగడకుండా పొగుడుతోంది. ఆ బంగారు బొమ్మని, ఆ వరహాల తల్లిని, ఆ రత్నాల పాపని ఎవరు చేసుకుంటారో గాని వాళ్ళంత గొప్ప అదృష్టవంతుడు ఎవరు లేరురా అని కూడా అంది. ఏమండి, నేను ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే వినకుండా అక్కడ కాగితం మీద బరుగుతారేమిటి? అమ్మాయి గారు భాస్కర్ పిలుస్తున్నా. వస్తున్నా. 1 minute. ఆ గొప్ప అదృష్టవంతుడు మీరే కావచ్చుగా. నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఇలాంటి పనులకు మనిషి తోడు ఉంటుందిగా. అబ్బా మళ్ళీ మొదలెట్టావు నీ పాత రికార్డు. నిన్న ఒక్కరోజు నీ మౌన వ్రతం బతికిపోయాను. అయినా చపాతీలు చేయడానికి, ఆవకాయ పెట్టడానికి మనిషి కావాలి. నేను పెళ్లి చేసుకుంటే ఆరిపోతానే. నీకు చెప్పాను కదే, పెళ్లితో నా జీవితాన్ని భాగిస్తే నా జీవితం ఏమవుతుందో. సరేరా, నీ లెక్కకే వద్దాం. నువ్వు శాంతిని చేసుకో, ఏ ఇబ్బందులు ఉండవు. ఆ అమ్మాయిని చేసుకుంటే మాత్రం నా సమస్య ఎలా తీరుతుంది? నా జీతం 3 భాగాలు అవుతుంది. ఒరేయ్, నీ లెక్క అలా ఉంచు, నే చెప్పే లెక్క విను. నీ జీతంతో 2 బ్రతుకుతున్నావు, అవునా? అవును. ఇప్పుడు నువ్వు శాంతిని చేసుకోవడం వల్ల 2 జీతాలు, 3 మనుషులు. 2 జీతాలు, 3 మనుషులా? ఏమిటి? 1 జీతం 2 మనుషులు, 2 జీతాలు 3 మనుషులు. ఈ లెక్కలో బాగుందే. కానీ అమ్మాయితో చెల్లెలు కూడా ఉంటుంది. అది ఎన్నాళ్ళు ఉంటుందిరా? ఏడాది తిరిగే లోపల ఏ అయినో కట్టుకుని పోనేపోతుంది. అయినా బామ్మ ఈ లెక్క ప్రకారం లెక్కలు డొక్కలు అన్నావంటే అప్పడాల కరతో మాడు పగల కొడతాను. పాపిచ్చి చచ్చినాడు. ఎంత చెప్పినా వినిపించుకోవేరా? మహాలక్ష్మిలాగా ఉంది పిల్ల, చేసుకోమంటే మాయ రోగమా? ఇదిగో అబ్బాయి, నువ్వు లెక్కలు ఇలా కూర్చుంటే ఈ లోపల నా లెక్క కాస్త చెల్లిపోతుంది. నేను కాస్త కన్ను మూస్తాను. ఆ తర్వాత నీ ముఖం చూసేవాడు కూడా ఎవ్వరు ఉండరు. ఇక నీకు మిగిలేదా ఒక్క లెక్కే. ఆ లవ్ బస్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. వాటిని చూస్తూ నుంచుంటే మన బస్సు వెళ్ళిపోతుంది. రండి. ఇవాళ మనం వేరే బస్సు ఎక్కుదామండి. ఎందుకని? వేరే చోటికి వెళ్ళటానికి. ఎందుకని? వేరే విషయం మాట్లాడుకోవడానికి. ఏమిటండి అది? అది ఇక్కడే చెప్పే మాట అయితే ఎక్కడికో వెళ్తాం దేనికండి? అక్కడ వెళ్ళాకే చెప్తాను, రండి. సరే పదండి. ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారో. అబ్బాయి ఏం లేదు శాంతి, అంకెల్లో 1కి విలువ అన్నిటికంటే తక్కువ. దాని పక్కన ఇంకొకటి చేరిస్తే 11 అవుతుంది. అంటే దాని విలువ 10 రెట్లు పెరిగిందన్నమాట. అంకెలు అలా కలిస్తే అది గణితం, ఆడ మగ అలా కలిస్తే అది జీవితం. ఏమంటావు? ఆడవాళ్ళు కొన్ని విషయాలకు అవుననరు, అవునన్నట్టు చూస్తారు. ఇక నేను చెప్పదలుచుకున్న సూటిగా చెప్పేస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాను శాంతి. 2 జీతాలు కలుపుకుని, 2 జీవితాలు కలుపుకుని సంగీతంలో సంసారం చేయాలనుకుంటున్నాను. మరి నీ ఉద్దేశం? నా మనసులోని మాట మీ నోట వెంట విన్నాక నేనేం మాట్లాడగలనండి? చేయి కలుపుకుని ఆ ఆలయం చుట్టూ పవిత్రమైన మనసులతో ప్రదర్శన చేసి ఆ దేవుడు దీవెనలు అందుకుంటే మనిద్దరం ఆలుమగలైపోయినట్టే. కొత్త దంపతులకి నా శుభాకాంక్ష. థ్యాంక్స్. కమాన్ సిట్. పెళ్ళైన మర్నాడే మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా? నేను ప్లస్ మా ఆవిడ ఈజ్ ఈక్వల్ టు కన్నుల పండుగ. అది చూడాలి మీరు రమ్మన్నారు.
పెళ్లిపేట్ల మీద చూశారుగా ముచ్చటైన మీ జంటని రమ్మన్నది స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. హలో, నమస్కారం అండి. తీసుకో శాంతి. థ్యాంక్స్. కూర్చోండి. మోహన్, ఇక నేనిచ్చే గిఫ్ట్స్ 15 రోజులు సెలవు. హుషారుగా ఊటి వెళ్ళి హాయిగా హనీమూన్ గడిపండి. అక్కడ మన గెస్ట్ హౌస్ కూడా ఉంది. బై ది వే, నువ్వు తిరిగి వచ్చేటప్పటికి మన కంపెనీ తరఫు నీకు ఒక ఇల్లు, ఒక స్కూటర్ రెడీగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఏదో 1 వీక్ అయితే పర్వాలేదు, మరి 15 days అంటే అనవసరంగా బోర్డు ఖర్చు. అది ఇలా నువ్వు క్యాలిక్యులేషన్ తో హనీమూన్ పాడు చేసుకుంటావను. నీకు క్యాష్ గిఫ్ట్ కూడా పర్వాలేదు సార్, ఏదో అడ్జస్ట్ అయిపోతానండి. కీప్ ఇట్. ఐ సే కీప్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బామ్మగారు, నువ్వటే మనవరాలా? ఏమిటి వేళ? నీ గాలి బామ్మకేసి మళ్ళింది. ముందు శాల్తీన్ చూడు బామ్మ. నమస్కారం. నమస్కారం. ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు, బరువు 60 కిలోలు, ఆటలొచ్చు మాటలొచ్చు, పాటలు రావు. MBBS చదువుకున్నాడు. డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ గా ప్రేమించడం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తల్లి తండ్రి లేరు. కొంప గోడుల్లో కొంపుంది, ఆస్తి పాస్తుల్లో ఆస్తుంది. ఇంకా అబ్బా, ఆపువే తల్లి. ఎందుకో చెప్పకుండా అతని గురించి వివరాలన్నీ ఏకరువు పెడుతున్నావేమిటి? మరేం లేదు బామ్మ, అతనికో మనసుందిట. ఆ మనసు నా మీద మనసు పడుతోందని వెంటపడి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఆ విషయం బామ్మగారితో చెబుదాం, ఆవిడేం చెప్తుందో విందాం.